హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. రాగి మాల్ట్ చూపించాను కదా మొన్న. ఈరోజు రాగి రొట్టెల్ని చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో, అంటే చూస్తూనే అబ్బాయి ఎంత ఈజీగా ఉంది అనేసి ఎగిరి గంతేస్తారు. అంత ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. రాగి కారపు రొట్టెలు, రాగి పిండితో చేసే కారపు రొట్టెల రెసిపీని చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 5 స్పూన్ల రాగి పిండిని వేశాను. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత, అంటే ఎంత కావాలనో అంత ఉప్పు వేసేసి కలుపుకోవాలి. ఈ రాగి పిండిని నేను మొలక కట్టించి ఆ తర్వాత ప్రాసెస్ చేసి పిండి పట్టించిన పిండి అనమాట. పచ్చి పిండి కూడా తీసుకోండి, బాగానే వస్తాయి. అంటే షాప్లో ఉన్న పిండి కూడా పర్లేదు. ఇందులోకి వేడి నీళ్ళని వేసి కలుపుకోవాలి. నేను 5 స్పూన్లు తీసుకున్నానండి. 5 టేబుల్ స్పూన్లతో 4 రొట్టెలు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా జొన్న పిండికి ఒక ప్రత్యేకమైన టేస్ట్, రాగి పిండికి ప్రత్యేకమైన టేస్ట్ అలా ఉంటాయి కదా. గోధుమ పిండికి ప్రత్యేకంగా ఒక టేస్ట్ అని, ఈ రాగి పిండితో కూడా ఏ రెసిపీ చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియము, ఐరన్ అన్నీ సమృద్ధిగా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు రోజు చేసుకొని తింటే కూడా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా కలుపుతూ ఇలా మనము పిండిని కలిపేసుకోవాలి. అంటే మనకు చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అంటే నీళ్ళు వేసి అలాగే చేసుకోవాలి ముద్దని. దీంట్లో ఏ విధమైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. అలాగే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఈక్వల్ పోర్షన్స్లో మనము ఉండలు చేసి ఉంచుకుంటే మనకు ఈక్వల్గా రొట్టెలు అనేవి చేసుకోవచ్చు. నేను 4 రొట్టెల్ని చేస్తున్నాను. మనకు కావాలంటే చాలా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కూడా చేసుకోవచ్చు. మనము తినే సైజుని బట్టి కూడా ఈ ఉండల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా 4 ఉండలు చేశాను. వీటిని ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఈ ఒత్తే విధానమే చాలా ఈజీగా చూపిస్తాను. రొట్టెల పీట మీద గోధుమ పిండి వేసేసుకొని, రాగి పిండి కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి వేశాను. ఈ ఉండని కాస్త ఈ రొట్టెల లట్టెనికతో మనము ఒత్తుకోవాలి. అంటే కొంచెమే ఒత్తుకోండి. ఎక్కువగా ఒత్తితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవి వేసాం కదా, చిరిగిపోతాయి. అలా కాకుండా న్యూస్ పేపర్ను కానీ ఇలా బటర్ పేపర్ను కానీ యూస్ చేసి రొట్టె కిందికి అలా చిన్నగా పంపించేసి ఆ బటర్ పేపర్ మీద కాస్త పిండి వేసేసి అలా చేత్తో నొక్కేసేయండి. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా రొట్టె వస్తుంది. అంటే రాగి ముద్ద ఇంకాస్త పెద్దదిగా తీసుకుంటే పెద్ద రాగి రొట్టెలు చేసుకోవచ్చు. ఇంకాస్త చిన్నదిగా తీసుకుంటే కొంచెం చిన్నదిగా కూడా చేసుకోవచ్చు. నేను మీడియం సైజు ఒత్తాను అలాగా. ఇప్పుడు డైరెక్ట్గా పెన్నం మీదకి వేసుకోవాలి. పెన్నం ఆల్రెడీ వేడి పెట్టుకోండి. మనం ఒత్తేటప్పుడే బాగా వేడెక్కిన తర్వాత ఈ రొట్టె అనేది వేసి అటు ఇటు నూనె వేసి కాల్చుకోండి. మనకు చపాతీ కంటే ఒక 1 మినిట్ లేటుగా కాలుతాయి. అయితే 2 రొట్టెలు తిన్నా కూడా కడుపు నిండిపోతుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటే మధ్యాహ్నం 2 గంటల దాకా ఆకలి కాదు. అలాగే చాలా మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అన్నమాట. ఇలా చేసుకోవాలి. రాగి రొట్టెల్ని మీరు ఎలా చేస్తారు? చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇంత ఈజీ మెథడ్లో మీరెవరైనా చేస్తారా? నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఇంకొక రొట్టె కూడా చేసి చూపిస్తాను. చూడండి, ఇలా చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. అయితే డైరెక్ట్గా బటర్ పేపర్ మీదే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. బటర్ పేపర్ మీద కాస్త ఇలా వేసేసి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, ఇంకా త్వరగా అయిపోతుంది. ఒక్కోసారి బటర్ పేపర్ కూడా అతుక్కోవచ్చు అనమాట. కాస్త రాగి రొట్టెకి కొంచెం పిండి అతుక్కుంటుంది కదా, అప్పుడు బటర్ పేపర్ మీదకి పంపించామంటే మనకు ఆ పేపర్ మీద అతుక్కుపోకుండా ఈజీగా మనం రొట్టెలు అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. పిండి కాస్త తక్కువ వేసినా పర్వాలేదండి. ఈ రొట్టెకి కాస్త ఎక్కువగా పిండి సాటికి పట్టించాను అనిపించింది. ఇంకా పిల్లలకి నెయ్యితో వేసి కాల్చి ఇవ్వండి. బలానికి బలము, ఇంకా ఆరోగ్యము, ఇంకా టేస్ట్ అన్నీ కలగలిసి సూపర్గా ఉంటాయి ఈ రొట్టెలు. ఈ రాగి పిండిలో అంటే కారపు రొట్టెలకి నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలే వాడాను.
తురిమి మనము ముల్లంగి, అలాగే ఆకుకూరలు, క్యారెట్ ఇవన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు. కాస్త కారకారంగా సూపర్గా ఉండేలా ఈరోజు ఇలా చేశానన్నమాట. నంచుకోవటానికి సింపుల్గా ఆవకాయ, లేకపోతే తేనె, బెల్లము, నెయ్యి, అలాగే మంచి కారం పప్పు, ఉత్తపప్పు చేసి చూడండి, చాలా బాగుంటుంది, కడుపు నిండిపోతుంది అనమాట. లంచ్కి అయితే అలా చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఉండే ఈ రాగి రొట్టెలు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.